అయితే ఈ పేలుళ్లకు అసలు మూలాలు ఎక్కడున్నాయా అని అధికారులు తీగలాగితే దేశ నలుమూలల్లోనూ డొంక కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడికో ఈ కనెక్షన్స్ విస్తరించి ఉన్నాయి. ఒక పక్క జమ్మూ కాశ్మీర్, ఇంకో పక్క ఫరీదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, ఇలా చాలా ప్రాంతాలకి ఈ మూలాలు విస్తరించే ఉన్నాయి. అంటే ఇది కేవలం ఈ ఒక్క బ్లాస్ట్కి సంబంధించింది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఒక భారీ కుట్రకు పాల్పడ్డారు. అయితే మన ఏజెన్సీస్, మన సీక్రెట్ సర్వీసెస్ ఆ కుట్రను భగ్నం చేయడంతో ఆ కంగారులో ఎలాగైనా నష్టం చేయాలి, ఎలాగైనా సరే మన భారతీయుల ప్రాణాలు తీయాలి, మన భారతదేశానికి నష్టం చేయాలన్న కుట్రతో ఇదిగో ఢిల్లీలో ఈ కుట్రకు, ఈ బ్లాస్ట్కు పాల్పడ్డారు. మనందరికీ తెలిసిందే, జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారిగా కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించినటువంటి పోస్టర్స్ వెలిశాయి. దానికి సంబంధించి మన అధికారులు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కూపీ లాగుతూ వెళ్తే చివరికి అక్కడ 2900 కిలోల పేలుడు పదార్థాలు, కొన్ని గన్స్ స్వాధీనం చేసుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాలు, ఆ గన్స్ అవన్నీ చూసి అధికారులకు సైతం దిమ్మ తిరిగిపోయింది. ఇంత భారీగా ఉన్నాయా ఇక్కడ అని. ఆ తర్వాత అక్కడి నుంచి కూపీ లాగుతూ పోతే ఫరీదాబాద్ వరకు అది వెళ్ళింది. మనందరికీ తెలిసిందే, హర్యానాలోని ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు మొత్తం 2 డాక్టర్స్ని. డాక్టర్ ముజమ్మిల్ అలాగే డాక్టర్ ఆదిల్, ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అక్కడ జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఫరీదాబాద్, ఇక్కడ ఇటు వస్తే ఢిల్లీ, వీళ్ళకి సంబంధించిన వ్యక్తే ఇప్పుడు ఈ బ్లాస్ట్కి కారణమైనటువంటి వ్యక్తి. ఒక డాక్టర్ ఫరీదాబాద్లో అరెస్ట్ చేసింది 2 డాక్టర్స్ని, ఇక్కడ ఒక డాక్టర్, మొత్తం 4 డాక్టర్స్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. అంటే ఆ రూపం ఈ రూపం అని కాదు, ఏ రూపంలో చూసినా సరే మనకి నష్టం చేయడానికి ఉగ్రమూకలు పొంచి ఉన్నాయి. అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. అందులో మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఉమర్ అహ్మద్, ఒక డాక్టర్, వృత్తిరీత్యా ఒక డాక్టర్. మన దేశ ప్రజలు కట్టే ట్యాక్సులతో చదువుకొని మన డబ్బులతో తింటూ చివరికి మన ప్రాణాలే తీస్తున్నారు ఈ దుర్మార్గులు. మన ప్రాణాలు ఆ 2900 కిలోల పేలుడు పదార్థాన్ని గనక ఉపయోగించుంటే ఎంత భారీ నష్టం జరిగి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్న వ్యక్తి ఉమర్ నబీ, ఈ కుట్రదారుడిగా తెలుస్తోంది. మరోవైపు ఆ కారులో పూర్తిగా ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా నింపి ఉన్నాయట. వాళ్ళ ముగ్గురు దగ్గరగా 3 గంటల పాటు ఆ కారుని అక్కడ పార్క్ చేసి 3 గంటల 19 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు 6 గంటల 30 నిమిషాల వరకు వెయిట్ చేసి ఉన్నారు. సుమారుగా 6 గంటల 52 నిమిషాల సమయంలో ఈ భారీ పేలుడుకు వాళ్ళు పాల్పడ్డారు. అంటే ఆ 3 గంటల సేపు ఆర్డర్స్ కోసం వెయిట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి నేను ఈ మ్యాప్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? ఢిల్లీ, ఎర్రకోట, 15 ఆగస్టు రోజు జెండా ఎగరవేసి మన ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఒక మహత్తరమైనటువంటి ప్రదేశం, ఎంతో చారిత్రాత్మక ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రాంతంలో ఈ దాడులకు పాల్పడ్డారు. అందులోనూ ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఆ ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది. ఢిల్లీ ఎర్రకోట నుంచి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు హై సెక్యూరిటీ జోన్, పూర్తిగా నిఘా వ్యవస్థ ఉంటుంది. అనుక్షణం ప్రతి కదలికని అధికారులు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. అయినా కానీ ఇంత పెద్ద బ్లాస్టా? కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి, అనుకున్న దానికంటే అతి తక్కువ నష్టం జరిగింది. అంటే వాళ్ళు ఎంత నష్టం చేద్దాం అనుకున్నారో దాంట్లో ఒక చిన్న నష్టమే. వరుసగా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థాలన్నీ పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఫరీదాబాద్లో 2 డాక్టర్స్ ముజమ్మిల్ అలాగే ఆదిల్ పట్టుబడ్డారు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ కంగారులో తాను కూడా పట్టుబడతానేమో, అక్కడి నుంచి కనెక్షన్స్ ఇక్కడి వరకు ఉన్నాయి కాబట్టి ఆ కారు అక్కడక్కడ చేతులు మారుతూ వచ్చింది కాబట్టి ఈ కారు ట్రాక్ రికార్డు కూడా చూడొచ్చు మనం. సల్మాన్ అనే వ్యక్తి తారిక్కి ఆ కారు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తారిక్ నుంచి ఉమర్కి, అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ దాడులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి వరకు ఈ కారు వచ్చింది. అండ్ ఈ కారు ఎక్కడెక్కడ తిరిగింది అనేది చూస్తే జమ్మూ కాశ్మీర్, పుల్వామా ప్రాంతాల వరకు కూడా ఈ కారు రూట్ కనిపిస్తుంది మనకి. అంటే వీళ్ళందరికీ ఇంటర్లింక్స్ ఉన్నాయి. ఒకేసారి దేశవ్యాప్తంగా భారీ కుట్రకు పాల్పడ్డారు.
కానీ వాళ్ళ కుట్రను భగ్నం చేయడంతో ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక రకంగా నష్టం చేయాలన్న కారణంతో ఇప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక్కసారి ఇక్కడ నేను మీకు మ్యాప్ చూపిస్తున్నాను. ఢిల్లీలో ఎర్రకోట ఉన్నటువంటి మ్యాప్ ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మీకు ఎర్రకోట కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు ఇదిగో ఈ ఈ ఈ రోడ్ నుంచి ఈ ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీ జోన్ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఎర్రకోట ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రాంతం, చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉంది. అలాగే ఇటు ప్రతి 15 ఆగస్టుకి మన ప్రధాని జెండా ఎగరవేసి అక్కడ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి కార్యాలయాలు ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు విజిటింగ్కి వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఢిల్లీకి వస్తే ఎర్రకోటను చూసి వెళ్తారు. అలాంటి ప్రాంతంలో ఇంత హై సెక్యూరిటీ జోన్లో 3 గంటల పాటు ఆ ప్రాంతంలో కార్ పార్క్ చేసి ఉన్నప్పటికీ కనీసం ఎందుకు దొరకలేదు? అండ్ వన్ మోర్ థింగ్, ఆ కారు మీద చాలా చలాన్స్ కూడా ఉన్నాయి. చాలా చలాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటన్నిటిని రీసెంట్గానే క్లియర్ చేశారు. HR26CE 2624 కార్ నంబర్. ఈ కారు మీద ఎన్నో చలాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా NCR పరిధిలోనే ఉన్నాయి. వీటన్నిటిని రీసెంట్గానే క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే దే ఆర్ ప్లాటింగ్ ఆల్ దిస్. ఆ ప్లాట్ చేస్తున్న సమయంలోనే ఒకవేళ కారు మీద కనుక చలాన్స్ ఉంటే ఎవరైనా పోలీసులు ఆపితే వివరాలు ఎక్కడ బయటకు వస్తాయో అన్న భయంతో, ఇన్ని చలాన్స్ కనుక పెండింగ్లో ఉంటే ఎక్కడ వివరాలు బయటకు వచ్చేస్తాయో, ఎవరికి సంబంధించిన కారు, ఎందుకు ఇన్ని రోజులు కట్టలేదు అనే డీటెయిల్స్ బయటకు వస్తాయి. కాబట్టి ఆ రికార్డ్స్ అన్నీ కూడా వాటన్నిటినీ క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకసారి ఈ మ్యాప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదిగో ఇక్కడ ఎర్రకోట ఉంది. ఇక్కడ ఉంది ఎర్రకోట, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా ఇది మెట్రో స్టేషన్ పార్కింగ్ దగ్గర పేలుడు జరిగినటువంటి ప్రాంతం. అంటే ఎర్రకోట నుంచి మహా అయితే ఒక 2-3 రోడ్స్ డిఫరెన్స్ కూడా కనిపించడం లేదు మనకి. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది, మెయిన్ రోడ్. ఆ తర్వాత చిన్న స్ట్రీట్స్ కనిపిస్తున్నాయి. అండ్ దెన్ ఎర్రకోట. సో ఎర్రకోటని ఆనుకునే ఉంది. ఎర్రకోటకి వెళ్ళేటువంటి మెట్రో స్టేషన్ గేట్ దగ్గర, గేట్ నెంబర్ 1 దగ్గర ఈ బ్లాస్ట్ జరిగింది. అంటే ఎర్రకోటకి అతి సమీపంలోనే జరిగింది. ఇంకొంచెం అవకాశం ఉంటే ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ అవకాశం లేదు. ఎందుకంటే చుట్టూ పోలీస్ పహారా ఉంటుంది కాబట్టి అక్కడితో ఆగిపోయారు. అండ్ ఆపిన సమయంలో ఇదిగో ఈ ప్రాంతంలో ఈ మెయిన్ రోడ్ ఇక్కడ ఇదంతా కూడా ప్రజలు విపరీతంగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ఎర్రకోట నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా షాప్స్, చిన్న చిన్న దుకాణాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ప్రతిరోజు ఎవ్రీ ఈవినింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్కడికి వస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలోకి ఎన్నో వ్యాపార సముదాయాలు ఆ ప్రాంతం అంతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ప్రజలు ఉండేటువంటి ప్రాంతం కోసం వాళ్ళు వెయిట్ చేశారు. ఆ సమయం కోసం వెయిట్ చేశారు. ఈవినింగ్ టైం అయింది. ఆ టైంలో అయితే ఎక్కువ మంది జనం ఉంటారు, ఎక్కువ కార్లు ఉంటాయి, చుట్టూ ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. భారీ నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. దే ఆర్ వెరీ యాంగ్రీ. ఎందుకంటే కాశ్మీర్లో భారీ నష్టం జరిగింది. 2900 కిలోల పేలుడు పదార్థాలను మన సీక్రెట్ ఏజెన్సీస్ బయట పెట్టాయి, వాటిని స్వాధీనం చేసుకున్నాయి. ఫరీదాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. సో ఇక్కడికి లింక్స్ వస్తాయేమో అన్న భయం, ఇక్కడికి లింక్స్ వస్తే తాము కూడా అరెస్ట్ అవుతాం, తాము ఏమి చేయలేకపోతాం అన్నటువంటి భయంతో కుట్ర చేసి అప్పటికప్పుడు ఏదో ఒక రకంగా నష్టం చేయాలన్న ఒక ఆవేదనతో చివరికి ఈ బ్లాస్ట్కి వాళ్ళు పాల్పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎర్రకోటకు అతి సమీపంలో, అండ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, అతనికి సంబంధించిన ఫోటోను మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఉమర్ నబీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు. అండ్ షో మీ దట్ కార్ విజువల్ ఒక్కసారి. ఇదిగో కార్ మీకు కనిపిస్తుంది. ఏదైతే I-20 కార్ ఈ పేలుడికి ఉపయోగించారో ఆ కార్కి సంబంధించిన నంబర్ మీరు చూస్తున్నారు, HR26CE 2624 నంబర్. సో ఈ కార్ మీద ఎన్నో చలాన్స్ ఉన్నాయి. వాటన్నిటిని రీసెంట్గా క్లియర్ చేశారు. NCR పరిధిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఒక్కసారి ఆ ఫోటో నాకు చూపించే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద పర్సన్. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి ఉమర్, డాక్టర్. హీఈస్ ది డాక్టర్. మన డబ్బులతో చదువుకొని, మనం కట్టిన ట్యాక్సులతో ఇక్కడుండి మన తిండి తింటూ, మన మధ్యలో తిరుగుతూ, మన ట్యాక్సులతో చదువుకొని చివరికి మన ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. మనకి తెలియకుండా మన మధ్యలోని ఈ కలుపు మొక్కల్ని మనమే పెంచుకుంటున్నాం. మనం వేసే ఎరువులు తింటున్నాయి ఆ కలుపు మొక్కలు. మనం వెదజల్లే ఆహార ధాన్యాలే తింటున్నాయి. మనం కట్టే ట్యాక్సులతోనే చదువుకుంటున్నారు.
చివరికి మన ప్రాణాలు తీస్తున్నారు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో, ఇలాంటి దుర్మార్గుల విషయంలో, ఇలాంటి ఉగ్రవాదుల విషయంలో. అందులోనూ వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏంటి? డాక్టర్స్. అండ్ ఈ మధ్యనే నిన్న ఈ రోజుల్లోనే మరొక భారీ స్కామ్ బయటపడింది. దాని గురించి కూడా ఆర్టీవీ మీకు మరికొద్దిసేపట్లో అప్డేట్స్ అందించబోతోంది. ఒక ఉగ్రవాదులు కేవలం సైబర్ నేరాలతోనో, లేదంటే ఇలా బాంబులు పేల్చో, లేదంటే కత్తులు తుపాకులతోనే కాదు ప్రాణాలు తీస్తోంది, స్లో పాయిజన్స్ రూపంలో కూడా ప్రాణాలు తీస్తున్నారు. ఒక పెద్ద కుట్ర బయటపడింది. ఒక పెద్ద కుట్రను ఛేదించారు మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. సో దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ ఎవిడెన్స్తో సహా నేను మీకు డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయి, అవి నేను ఒక్కసారి మీకు చూపించాలనుకుంటున్నాను. పీసీఆర్ జస్ట్ షో మీ దోస్ వీడియోస్ అండ్ ఫొటోస్. ఒక్కసారి నేను ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ చూపిస్తాను. యూ కెన్ సీ. ఇది ఈరోజు ఉదయం ముందు వీడియో ఒకసారి నాకు చూపించండి. ఇది అక్కడ ఆ బ్లాస్ట్ జరిగిన సమయంలో సాధారణ ప్రజలు ఎలా పరుగులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. చిన్న పిల్లలు, ఇదిగో నెలల పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ పరుగులు పెడుతున్నారు అక్కడి నుంచి ప్రాణభయంతో. ఒక్కసారిగా సాయంత్రం సమయంలో చాలా క్రౌడ్ ఉండేటువంటి ప్రాంతం, ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఏదో ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది, ఒక పెద్ద వెలుగు వచ్చింది, కళ్ళు చూడలేనంత వెలుగు ఒక్కసారిగా వచ్చింది. తీరా చూస్తే ఎక్కడ చూసినా హాహాకారాలు, ఎక్కడ చూసినా ఛిద్రమైనటువంటి శరీర భాగాలు, కార్లు బ్లాస్ట్ అయిపోయి ఆ ప్రాంతం